హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ నివాస్ వాల్మీకి. మీరు ఖాళీ టైంలో అక్కడ కూర్చొని మౌనంగా ఉండటమో లేదా ఇష్టమైన వాళ్ళు ధ్యానం చేయటమో ద్వారా కూడా మంచి పాజిటివ్ అనుభూతిని మీరు పొందగలుగుతారు. అలాగే ఇంకా కనుక సమస్యలు ఎక్కువ ఉంటే, అంటే నేను ఇందాక చెప్పినట్టు పిల్లల చదువులు కానీ, తర్వాత వివాహం జరగకపోవటం కానీ ఇలాంటి సమస్యలు ఉంటే ఇలా కోర్సు రాసేటప్పుడేమో బయట పెట్టుకుంటాము, కూర్చొని రాసుకుంటాం. సాయంత్రం అయ్యే సమయానికి ఇంటిపైన పెట్టుకొని మనం నిద్రించవచ్చు, మంచి పాజిటివ్ వస్తుంది. ఇంకా డెప్త్గా కావాలంటే మీ బెడ్రూమ్లో మీ యొక్క మంచం పైన దాన్ని వ్రేలాడగట్టుకొని కూడా పడుకోవచ్చు. మీరు ఏ విధంగా అయినా సరే దాని యొక్క సమక్షంలో ఉండటం ద్వారా మీరు ఆ యొక్క పాజిటివ్నెస్ని పొందవచ్చు. సో మేము సర్వీస్ 4 ద్వారా మీకు సర్వీస్ 1, 2, 3 ఇవ్వటమే కాకుండా మీరు కోరినటువంటి అది బిజినెస్సా, లేకపోతే విద్యలో అభివృద్ధి చెందటమా, లేదు వివాహం అవ్వడమా, లేదు ఏదన్నా ప్రత్యేకమైన డిసీజ్ ఉంటే అది మెడికల్ పరంగానే తగ్గుతుంది, కానీ దానికి సజెషన్ కోరుకోవటమా, దాని యొక్క కారణాలని వెతకటమా, ఇలాంటివి చేయడం ఏదో ఒక అంశాన్ని చూడటానికి ప్లస్ ఒక క్రిస్టల్ పిరమిడ్ని మీరు తీసుకునేందుకు గాను ఈ సర్వీస్ 4లో మీకు అవకాశం ఉంటుంది. ఇది న్యూమరాలజీలో సర్వీస్ 4 గురించి. ఇక లాస్ట్ టాపిక్ సర్వీస్ 5. లాస్ట్ టాపిక్ మనకి సర్వీస్ 5. ఈ సర్వీస్ 5 ఏమిటి అనేది చూద్దామండి. ఇప్పుడు ఈ సర్వీస్ 5నే మనం ఫ్యామిలీ ప్యాక్ అంటాం. ఫ్యామిలీ ప్యాక్. ఇప్పుడు మనం జనరల్గా మన యొక్క పిల్లలకి మనలా కాకుండా మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి, ఈ యొక్క సైంటిఫిక్ వాల్యూస్తో కూడిన న్యూమరాలజీ ప్రకారం నేమును పెట్టి వారికి మంచి లైఫ్ని ఇవ్వాలనుకుంటాం. అలా అనుకున్నప్పుడు మన ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు, ఇంకొక 2 చిల్డ్రన్స్ ఉంటే మొత్తం 4 ఉంటారు. ఈ 4కి కూడా మనం సర్వీస్ 4 తీసుకోవాలన్నప్పుడు మనకి సర్వీస్ 4 వచ్చేసి 50,000 ఉంటుంది. ఈ 4కి కూడా దాదాపు 2 lakhs అవుతాయి. అయితే ఈ ఫ్యామిలీ ప్యాక్ తీసుకోవడం ద్వారా కేవలం 1,20,000కే మనకి ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అయితే ఈ ఫ్యామిలీ ప్యాక్లో ఏమవుతుంది, 4కి సర్వీస్ 3 ఏదైతే ఉంటుందో సర్వీస్ 3 కాస్ట్ వచ్చేసి 30,000. ఇది 4కి అందుతుంది. 4 30లు 4 30లు 120. అయితే అదనంగా ఏదైనా ఈ 4లో ఒకరికి అది విద్య గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది కోరుకున్నప్పుడు. అలాగే ఒక క్రిస్టల్ పిరమిడ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటారో ఇలా సర్వీస్ 4లో ఏమొస్తుందో అది కూడా మీకు వస్తుంది. అయితే యజమానికి మాత్రమే పిరమిడ్ వస్తుంది. అంటే 4 మెంబర్స్లో ఒకరికే పిరమిడ్ వస్తుంది. ఆ పిరమిడ్ దగ్గరే అందరూ రాసుకోవచ్చు అనమాట. అలా కాకుండా అదనంగా అంటే పిరమిడ్ వచ్చేది ఒక్కరికే, కానీ ఏదైనా ఒక సమస్య గురించి చర్చ మాత్రం మీ అందరిలో ఎవరో ఒకరిది, అంటే యజమాని యొక్క బిజినెస్దా, లేదంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్దా, లేదా లైఫ్ పార్ట్నర్ యొక్క డిసీజ్కి సంబంధించా ఏదైనా ఒక అంశం గురించి ఇలా డిస్కషన్ చేయడం, సలహా ఇవ్వడం, తర్వాత ఒక క్రిస్టల్ పిరమిడ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు సర్వీస్ నెంబర్ 3లో కనుక చూసినట్లయితే మీరు 30,000తో 4 చేయించుకుంటే 1,20,000 అవుతుంది. కానీ సర్వీస్ 4లో ఉన్నటువంటి ఒక అంశాన్ని గురించి చూడటం కానీ, తర్వాత ఆ క్రిస్టల్ పిరమిడ్ కానీ మీకు అదనంగా ఇందులో వస్తాయి. కాబట్టి మీరు ఫ్యామిలీ ప్యాక్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అయితే మీకు ఒక ప్రత్యేకమైన దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. ఓకే, మీ లైఫ్లో ఎప్పుడు అవసరమో అప్పుడు చేయించుకోవచ్చు. అది అంటే ఇప్పుడు మీకు బిజినెస్ బాగానే ఉంది, మీరు బిజినెస్ చేయాలనుకోవట్లేదు, జాబ్ చేస్తున్నారు, ఎప్పుడో ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత బిజినెస్ చేయాలనుకున్నారు, అప్పుడు చూయించుకోవచ్చు. అది ప్రత్యేకమైనది. అలాగే ఇప్పుడు పిల్లలకి విద్య బాగానే ఉంది, మీరు ఫ్యామిలీ ప్యాక్లోకి వచ్చారు, రేపు ఏదైనా ఒక 2 సంవత్సరాలతో విద్య బాగలేదు, దాని గురించి చూడొచ్చు. లేదు మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్లోకి వచ్చారు, మీరు ఫ్యామిలీ ప్యాక్ పే చేసి మీరు సర్వీస్ తీసుకున్నారు, రేపు ఒక 2 years 3 years తర్వాత ఎవరికైనా హెల్త్ బాగలేదు అంటే కొంచెం సీరియస్గా, అలాంటి వాళ్ళది అప్పుడు డిస్కషన్ తీసుకోవచ్చు. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ క్రిస్టల్ పిరమిడ్ మాత్రం మీకు ఇప్పుడే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది సర్వీస్ 5. అంటే సర్వీస్ 1 వచ్చేసి 10,000 ఫీజు,
సర్వీస్ 2 వచ్చేసి 15,000 ఫీజు, సర్వీస్ 3 వచ్చేసి 30,000 ఫీజు, సర్వీస్ 4 వచ్చేసి 50,000 ఫీజు, ఫ్యామిలీ ప్యాక్ సర్వీస్ 5 వచ్చేసి 1,20,000 ఫీజు. అంటే ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్లో భార్య భర్త ఇద్దరు లేదా ఎక్కువ మంది కూడా పిల్లలు ఉండొచ్చు. ఒక్కొక్కరికి భార్యాభర్త 3 పిల్లలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి భార్యాభర్త 4 పిల్లలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి భార్యాభర్త ఒక్కరే ఉండొచ్చు పిల్లలు. అంటే భవిష్యత్తులో ఇంకొకరు పుడతారు, వాళ్ళు కూడా ఫ్యామిలీ ప్యాక్లోకి రావచ్చు. ఎందుకంటే రేపటి రోజున ఫ్యామిలీ ప్యాక్ ఇంకా రేట్స్ పెరిగాయనుకోండి, అప్పుడు మీకు ఈ అవకాశం ఉండదు. ఓకే, ఇది ఈ విధంగా మన ఐక్యూ టీవీ తెలుగు ద్వారా నేను మీ యొక్క నివాస్ వాల్మీకిని, నేను ఇచ్చేటువంటి న్యూమరాలజీలో ఈ సర్వీసులు ఉంటాయి, ఈ విధంగా వర్క్ చేయడం ఉంటుంది, ఈ విధంగా మిమ్మల్ని అంటి పెట్టుకొని మీకు సర్వీస్ని ఇవ్వడం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క సబ్జెక్ట్ని ఎలా నేర్చుకొని దీన్ని మీరు ఒక కమర్షియల్గా ఎలా తీసుకోవాలి, లేదంటే మీ యొక్క చుట్టాలకి, మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి ఎలా చేసుకోవాలి అనే అంశాలను కూడా ఇదే విధంగా మీకు ఒక 2 వీడియోస్ ద్వారా కంపల్సరిగా అందిస్తాను.